Hi everyone, this is Kishore from ABN PRO College of Science, Kovur. First semester online classes for first become vocational and general students. Subject is Fundamentals of Accounting, online class 14. Dear students, you regularly watch our YouTube channel for your latest video classes. Download the material in our WhatsApp groups and exercise the problems as well as. Now we are entered into our class. The students, this is the final accounts third model first problem answer. Already we are given the problems in a document. సో ఈ ప్రాబ్లం మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఈ కన్సర్న్ ప్రాబ్లం మోడల్ 3లో ఉందన్న మీరు వచ్చిన వాటిలో ఆ ప్రాబ్లం మీరు పక్కన పెట్టుకుని ఈ వీడియో చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది. రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు ద ప్రాబ్లం. సో దీనికి సంబంధించిన ఈ ప్రాబ్లం సంబంధించిన అడ్జస్ట్మెంట్ వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాం. సో అది చూసిన తర్వాత మీరు ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఈ పర్టికులర్ ప్రాబ్లంలో మనకి క్లోజింగ్ స్టాక్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్స్లో బ్యాడ్ డెట్స్ ఇచ్చారు, రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇచ్చారు అండ్ సన్డే డేటర్స్ మీద 5% బ్యాడ్ డెట్స్ క్యాల్కులేట్ చేయమన్నారు అండ్ ప్రొవైడ్ డిస్కౌంట్ ఆన్ డేటర్స్ 2% అండ్ క్రెడిటర్స్ వచ్చేసి 2.5%. సో ఈ విధంగా మనల్ని అడగడం జరిగిందండి. సో ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. 1000 రూపీస్ బ్యాడ్ డెట్స్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ 600 ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి అడగడం జరిగిందండి. సో దాన్ని అడ్జస్ట్మెంట్స్ చూసుకుంటూ అట్ ద సేమ్ టైం ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చి చూసుకుంటూ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. నౌ ఓపెనింగ్ స్టాక్ 15,500, పర్చేజెస్ వచ్చేసి 80,000 and purchase returns 1500 less just outer column 78,500 and wages and salaries 16,250 and to input duty and దిగుమతి సుంకం 4,300. ఇవన్నీ కూడా మనకి ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయండి. దెన్ మనం క్రెడిట్లో చూసినట్లయితే బై సేల్స్ 127,000 మైనస్ రిటర్న్స్ మనకు వాపస్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఎన్నో కాలం మెయింటైన్ చేస్తాం 2,000 రూపీస్, అవుటర్ కాలం 1,25,000. బై క్లోజింగ్ స్టాక్ పై ముగింపు సరుకు 15,000 అవుటర్ కాలం. సో యూజువల్లీ మనకి క్రెడిట్ బ్యాలెన్స్ ఎక్కువ వచ్చిందండి 1,40,000. దాన్ని మనం డెబిట్ తీసుకొచ్చాం. సో డెబిట్ 1,40,000 రిమైనింగ్ అనేది తీసేస్తే మనకి 25,450 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. అది వచ్చేసరి మనం గ్రాస్ ప్రాఫిట్గా చెప్తామండి. సో దీన్ని మనం పిఎన్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో పిఎన్ అకౌంట్లో క్రెడిట్లో గ్రాస్ ప్రాఫిట్ 25,415 వచ్చేసామండి. సో ఇక ప్రాబ్లంలో ఇచ్చిన ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో నోట్ చేయాలి. టు ఇన్సూరెన్స్ 750, టు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ 1,000 రూపీస్, టు బ్యాడ్ డెట్స్ 1,000 రూపీస్. ఇది మనకి ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చిందండి. సో అందుకని నేను కాలంలో వేసుకున్నాం. అది బికాస్ మనకి అడ్జస్ట్మెంట్లో కూడా బ్యాడ్ డెట్స్ ఇవ్వడం జరిగిందనమాట. రెండు కలిపి అవుటర్ కాలం చూపిస్తాం. సో ఇచ్చిన బ్యాడ్ డెట్స్ ఆర్ అడ్జస్టెడ్ బ్యాడ్ డెట్స్ 2,000 రెండింటిని కలిపి మనం 3,000 రూపీస్ అవుటర్ కాలం చూపించాం. టు రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. సో రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ర్యాన్ బయటిల నిధి క్యాల్కులేట్ చేయమన్నారు. ఎంత 5% క్యాల్కులేట్ చేయమన్నారు. సో
కొత్తది ఇప్పుడు కూడా మనం డెబిట్ లో నోట్ చేయాలండి. సో రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అని చెప్పేసి 20,000 డేటాస్ ఉన్నాయండి. వీటిని డేటాస్ మీద క్యాల్కులేట్ చేస్తాం. బ్యాడ్ డెట్స్ ఇప్పుడు కూడా డేటాస్ 20,000 మైనస్ అడ్జస్ట్మెంట్స్ లో ఇచ్చినటువంటి బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని లెస్ చేసి చూపించాలండి. సో మైనస్ 2,000 దట్ ఈక్వల్ టు 18,000 ఇంటూ 5% అండి. అప్పుడు మనకి 900 అమౌంట్ వస్తుంది అనమాట. ఓకే, దెన్ అడ్జస్ట్మెంట్ లో డిస్కౌంట్ అండ్ డేటాస్ అది కూడా ఇవ్వడం జరిగిందండి. సో డిస్కౌంట్ అండ్ డేటాస్ ఇది కూడా మనం డేటాస్ మీద క్యాల్కులేట్ చేస్తాం. అయితే దీన్ని ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం అంటే ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడొచ్చండి. 20,000 డేటాస్ మైనస్ అడ్జస్ట్మెంట్ లో ఇచ్చిన బ్యాడ్ డేట్స్ 2,000 మైనస్ మనం క్యాల్కులేట్ చేసాం కొత్తగా రిజర్వ్ ఫర్ బ్యాడ్ డేట్స్ 5% క్యాల్కులేట్ చేయమన్నాడు కదా, దాని అమౌంట్ 900 ఇంటూ 2/100. సో 2/100% అనమాట. ఓకే, అట్లా వేసుకుంటే మనం అలా క్యాల్కులేట్ చేస్తే మనకి 342 ఈ అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన దాన్ని క్యాల్కులేట్ చేసామండి. సో అడ్జస్ట్మెంట్లో ఇచ్చిన డిస్కౌంట్ ఆన్ డేటాస్ మనం కూడా ఇప్పుడు డెబిట్ లోనే నోట్ చేసుకున్నాం 342. దాన్ని మనం క్రెడిట్ లో చూస్తాం. రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. సో బై రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇది అంకణాలు ఇచ్చారండి ట్రయల్ బ్యాలెన్స్ లో, దాన్ని క్రెడిట్ లో పోస్ట్ చేసుకుంటాం. దెన్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్ 2.5%. 2.5% మీన్స్ నథింగ్ బట్ 2.5% అండి. సో క్రెడిటర్స్ మీద క్యాల్కులేట్ చేయాలి. క్రెడిటర్స్ ఎంత ఉందండి 10,000 ఇంటూ 2.5/100 దట్ ఈక్వల్ టు 250 రూపీస్. డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్ ఈజ్ ఆల్వేస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రెడిటెడ్. సో దీన్ని ఎప్పుడు కూడా రుణదాతలపై వచ్చినటువంటి డిస్కౌంట్ ని మనం ఎప్పుడు కూడా లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున నమోదు చేస్తాం. సో ఇట్లా చేస్తే కనుక మనకి క్రెడిట్ అమౌంట్ ఎక్కువ వచ్చిందండి 26,300 రూపీస్. సో దీన్ని మనం డెబిట్ తీసుకొస్తే 26,300 నుంచి రిమైనింగ్ అమౌంట్స్ అన్ని లెస్ చేస్తే మనకి 20,308 రూపీస్ వచ్చిందండి. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. డెబిట్ వైపు డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇది వచ్చేసి మనం నెట్ ప్రాఫిట్ నికర లాభం అని చెప్తామండి. ఓకే, సో ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ అకౌంట్. సో దీన్ని మనం ఆస్తి అప్పుల పట్టికి మళ్లించుకుంటాం అనమాట. సో దెన్ దిస్ ఇస్ ద బ్యాలెన్స్ షీట్ అండి. సో బ్యాలెన్స్ షీట్ ఆఫ్ శ్రీ సాయి యాదవ్ 31st December 2020. సో 31 December 2020 నాటి శ్రీ సాయి యొక్క ఆస్తి అప్పుల పట్టి. నో ఫస్ట్ లయబిలిటీ సెట్ చూద్దాం. సో లయబిలిటీస్ లో క్రెడిటర్స్ 10,000 ఉన్నాయి మైనస్ డిస్కౌంట్ ఆన్ క్రెడిటర్స్ అంటే రుణదాతలు 10,000, రుణదాతలపై డిస్కౌంట్ 250 రూపాయలు 250 దట్ ఈక్వల్ టు అవుటర్ కాల్ 9,150 రూపీస్. అవుటర్ కాల్ 9,150. దెన్ క్యాపిటల్ మూలధనం 80,000 ఇన్నర్ కాలం యాడ్ నెట్ ప్రాఫిట్ వచ్చింది కానీ దాన్ని కలపాలి. యాడ్ 20,308 రూపీస్ 308 కలిపితే అవుటర్ కాలం 1,03,08 రూపీస్ వచ్చింది. దెన్ మనం ఇప్పుడు అసెట్స్ సైడ్ చూద్దామండి. ఆస్తుల వైపు క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు 13,300, డెటార్స్ ఇన్నర్ కాలంలో 20,000 మైనస్ బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్స్ లో ఏదైతే ఇచ్చారో ఆ అమౌంట్ అండి 2,000 తీసేస్తే మనకి 18,000 వచ్చింది మైనస్ రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్. సో రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ అంటే 18,000 మీద క్యాల్కులేట్ చేసాం అనమాట. సో 18,000 ఇంటూ 5/100 దెన్ వచ్చిన అమౌంట్ 900 అండి. సో దెన్ లెస్ చేస్తే 17,100 వచ్చింది. అగైన్ లెస్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ రుణగ్రస్తులపై డిస్కౌంట్. సో దాన్ని 17,100 ఇంటూ 2/100 దట్ ఈక్వల్ టు 342 రూపీస్. అవుటర్ కాలం 16,758 రూపీస్ వచ్చిందండి. ఓకే, సో ఇట్లా మనకి అడ్జస్ట్మెంట్స్ లో అంటే సర్దుబాట్లలో మనకి బ్యాడ్ డెట్స్ రిజర్వ్ డిస్కౌంట్ అండ్ డెటార్స్ ఈ మూడు ఇచ్చినప్పుడు డెటార్స్ లోంచి బ్యాడ్ డెట్స్ అడ్జస్ట్మెంట్లు ఇచ్చిన ప్రతి దాన్ని తీసుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలి. సో రుణగ్రస్తుల నుంచి మొదట ఆ సర్దుబాట్లు ఇచ్చిన దాని బాకీలు ఏవైతే ఉన్నాయో దాన్ని లెస్ చేయాలి. ఆ వచ్చిన దాని మీద మనం రిజర్వ్ ఫర్ బ్యాడ్ డెట్స్ రాని బాకీల నిధిని క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని తీసేసిన తర్వాత అమౌంట్ వస్తుందండి. దాని మీద రుణగ్రస్తులపై డిస్కౌంట్ నిధిని లెక్కించాలి. సో ఇలా చేసిన తర్వాత వచ్చిందని మనం ఫైనల్ బ్యాలెన్స్ గా ట్రీట్ చేయాలన్నమాట. దాని క్లోజింగ్ స్టాక్ 15,000, ఫర్నిచర్ 20,000, ప్లాంట్ అండ్ మిషనరీ 45,000. సో ఇప్పుడు both are equal and 1,10,058 rupees. This is the balance of balance sheet and
ఓకే, సో ఈ ప్రాబ్లమ్ని మనం దీనికి సంబంధించి వేరే ఎక్సర్సైజ్ కూడా మేము ఆల్రెడీ మీకు వాట్సాప్లో అప్డేట్ చేయడం జరిగింది. ఓకే, సో ఒకసారి చూడండి అడ్జస్ట్మెంట్స్ని. ఈ ప్రాబ్లం చూసేటప్పుడు ఆల్రెడీ మేము అడ్జస్ట్మెంట్ని ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేసాం. అది చూసిన తర్వాత ఈ ప్రాబ్లం మీరు వినండి. దీన్ని చూసిన తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.